హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి ఇల్లంతా తెగ వెతుకుతూ తిరిగేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన అమర్ దొరికిందా మనోహరి అని అడగటంతో ఒక్కసారిగా మనోహరి టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. నువ్వు దేనికోసమో ఉదయం నుంచి తెగ వెతికేస్తున్నావు కదా, అదే దేనికోసం వెతుకుతున్నావా అని. అంతేకాదు, నువ్వు అందరినీ దొంగగా కూడా గమనించుకుంటున్నావు. ఎందుకు మనోరి అందరినీ దొంగగా గమనిస్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే, అంతకు ముందు మనోహరి అందరినీ దొంగగా ఎలా ప్రవర్తించిందో మనకి చూపిస్తూ ఉంటారు. సదాశివం పేపర్ని చూస్తూ ఎలా ప్రవర్తిస్తున్నాడో అని మొత్తం చెప్పిస్తూ ఉంటాడు. తర్వాత నిర్మలమ్మ గదిలో బట్టలు సదురుకుంటూ ఉంటే మనోహరి మెల్లగా తలుపులు కాస్త ఓపెన్ చేసి నిర్మలమ్మని భాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే తలుపు దగ్గర నిల్చొని భాగి వెనకాల నిల్చొని గమనించి మొత్తం అమర్ గమనించేసి ఉంటాడు. అంతేకాదు, నువ్వు అందరితో మాట్లాడడం కూడా నేను చూశాను. నువ్వు అసలు అక్కడికి వెళ్ళిన దానికి వాళ్ళతో మాట్లాడే మాటలకి పొంతనే లేదు. నువ్వు ఏదో ఒక దాని కోసం వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా పొంతం లేని మాటలు మాట్లాడావు. నేను అది కూడా గమనించాను మనోహరి అని అంటే అమర్ చెప్తాడు. తర్వాత సదాశివం నిర్మలమ్మ భాగ్యతోనూ పిల్లలతోనూ మనోహర్ ఏదో మాట్లాడు కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం జరిగింది, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు, ఏ పొంతం లేని మాటలు మాట్లాడుతున్నావు, మనోడు నాకు తెలియాలి చెప్తావా లేదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. పౌర్ణమి రోజు 6 ఎవరి శరీరంలోకి దూరిందో కూడా ఆ ఘోర ఆల్రెడీ మనోహరికి చెప్పమని చెప్పినందుకే మనోహర్ ఇలా ప్రవర్తించిందా. ఇప్పుడు అమర్కి మళ్ళీ ఏ అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది.